నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా, లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. హాయ్ నమస్తే అందరికి. సో నిన్న ఫస్ట్ మన హైదరాబాద్ లో వచ్చేసి ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. హైయెస్ట్ స్కోర్. సో టాప్ 3 ఐపీఎల్ లో మన ఇలా కొట్టే దమ్ము ఎవరికన్నా ఉందా, లేకపోతే మళ్ళీ నేను ట్రై చేయను. వర్షం పడుతుందేమో, మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుందేమో అని చాలా మంది అనుకున్నారు. బట్ అదంతా జరగలేదు, వర్షం కురవలేదు. కానీ 4ల 6ల వర్షం అయితే కూర్చింది నిన్న హైదరాబాద్ స్టేడియం ఉప్పల్లో. మామూలుగా ఆడలేరు. సో 286 అండ్ 6 వికెట్ కోల్పోయి హైదరాబాద్ టీం వచ్చేసి వాళ్ళకి టార్గెట్ ఇచ్చింది. చూడండి, ఇషాన్ వచ్చేసి నాట్అవుట్ 106. హైయెస్ట్ ఐపీఎల్ కెరియర్ లో 3 స్కోర్స్ ఉన్నాయి. అది కూడా 3 మన హైదరాబాద్ టీంలో ఉంది. సో మీరు ఏ టీం వాళ్ళో ఒకసారి కమెంట్ చేయండి. సో సన్ రైజర్ వాళ్ళైతే మీరు కూడా సన్ రైజర్ టీం అని కమెంట్ చేయండి. అండ్ ఈసారి ఐపీఎల్లో ఎవరు గెలవబోతున్నారు? సో చాలా మంది ఆర్సీపీ ఈసారి ఖచ్చితంగా కప్పు మందే అంటున్నారు. ఆర్సీపీ కొడుతుంది. సో మంచి ఫామ్ లో ఉందని అంటున్నారు. ప్రతి ఇయర్ వాళ్ళు స్టార్టింగ్ అలాగే ఫామ్ లో ఆడతారు, లాస్ట్ కు వచ్చే వరకు లాస్ట్ ఎండ్కి వెళ్ళిపోతారు. ఈసారి ఏ టీం గెలుస్తుందో మీరు కామెంట్ చేయండి. మీకు ఇష్టమైన టీం ఎవరో కప్పు కొడుతుందా లేదా అది కూడా కామెంట్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. నేనైతే ఒక కాటరమ్మ ఫైట్, ఒక మన ప్రభాసన మూవీలో కాటరమ్మ ఫైట్ అండ్ పుష్పాలో చేతులు కట్టేసి ఫైట్ ఉంటుంది కదా. సో వాళ్ళిద్దరు ఇరు జట్ల మధ్య బ్యాటింగ్ చేశారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ కొట్టేస్తారనే రేంజ్ లో బ్యాటింగ్ చేశారు. ఆర్ఆర్ వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ చేశారు. 5 వికెట్స్ కోల్పోయి కొట్టారు. సో ఆల్మోస్ట్ వీళ్ళు కూడా ఇంకా బాగా ఆడితే ఆల్మోస్ట్ కొట్టేస్తారేమో అనేంత రేంజ్ లో బ్యాటింగ్ చేశారు. సో సన్ రైజర్ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు కదా, వాళ్ళు వచ్చేసి 286 6 వికెట్స్ కోల్పోయి వాళ్ళ టార్గెట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ఆర్ వచ్చేసి 242 కొట్టి 6 వికెట్స్ కోల్పోయి అయితే ఓడిపోవడం జరిగింది. 44 రన్ల తేడాతో సన్ రైజర్ టీం అయితే గెలిచింది. సన్ రైజర్ అయితే ఫస్ట్ మ్యాచ్ భయంకరంగా ఆడింది. కాటరమ్మ కొడుకులు మనకు సలార్ మూవీ అండ్ పుష్ప మూవీలో యాక్షన్ సీన్స్ ఉన్నప్పుడు ఎలాంటి గూస్ బంప్స్ వచ్చిందో నిన్న అలా ఆడిన ప్రతి ఒక్క బ్యాట్మెన్స్. అండ్ కిషాన్ వచ్చేసి 106 47 బాల్స్ లో కొట్టిండు. సో ఏమనిపించిందో కామెంట్ చేయండి. సో మీకు ఇష్టమైన టీము ఈసారి ఎవరు గెలవబోతున్నారు అది కూడా కామెంట్ చేయండి. సన్ రైజర్ టీం అయితే చాలా బాగా ఆడింది. సో నాకు ఇష్టమైన ప్లేయర్, నా క్రికెట్ లో సచిన్, ధోని అంటే చాలా ఇష్టం. సో వాళ్ళ తర్వాతనే ఎవరైనా నా క్రికెట్ లో. సో దాని తర్వాత ఇప్పుడు మన సన్ రైజర్ టీం, మన హైదరాబాద్ టీం అంటే ఇష్టం. మన హైదరాబాద్ టీం గెలవాలని నేను అనుకుంటున్నాను.